హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమలత బాజీ. పార్ట్ 1లో విజయవాడలోని దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న వీడియో మీ అందరికీ చూపించాను కదా. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నామో ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో అయితే చూపించబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటంటే విజయవాడలోనే ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్ అయిన భవానీ ఐలాండ్ చూపించబోతున్నాను. భవానీ ఐలాండ్ వచ్చేసి దుర్గమ్మ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. భవానీ ఐలాండ్ అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి వెల్కమ్ అని చెప్తుంది. లోపలికి రాగానే సెక్యూరిటీ రూమ్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ రేటు వచ్చేసి 10 రూపీస్. ఈ టికెట్ అనేది లోపలికి రావడానికి మాత్రమే. కొంచెం లోపలికి రాగానే రైట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. వెహికల్స్ అనేది పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే బోటింగ్ యూనిట్ కౌంటర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. భవానీ ఐలాండ్ లోపలికి బోటింగ్లో వెళ్ళడానికి ఒక్కొక్కరికి 120 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మొత్తం 5 రకాల బోట్స్ అవైలబుల్లో ఉన్నాయి. వీటిలో మనం ఏ బోట్కి అయితే మనీ అనేది పే చేసామో ఆ బోట్స్ ఎక్కి భవానీ ఐలాండ్ అయితే వెళ్ళవచ్చు. బోటింగ్ టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే మనకి స్నాక్స్ కౌంటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగే వర్షం అనేది స్టార్ట్ అయింది. దర్శనం చేసుకొని భవానీ ఐలాండ్ వచ్చాము. అయినా కూడా వర్షం అనేది పడుతూనే ఉంది. ఇలా వర్షం పడేటప్పుడు బోట్ ఎక్కితే చాలా బాగుంటుంది కదా. కింద వాటర్, పైనుంచి వర్షం, మధ్యలో మనం బోటింగ్ చేస్తూ ఉంటే ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి బోట్ ఎక్కినప్పుడు వర్షం పడాలని కోరుకుంటారు? అలా కోరుకుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది కదా. మేమైతే పున్నమి ఘాట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ అంతా కూడా కృష్ణా నది, పున్నమి ఘాట్ అని పిలుస్తారు. బోటింగ్స్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 6 PM. భవానీ ఐలాండ్ వెళ్ళి బోటు రిటర్న్ అయితే వచ్చేస్తుంది. బోటు ఎక్కడానికి వెళ్తున్నాము. మా పిల్లలు చాలా హ్యాపీగా, ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. బోట్ని చూసి ఎప్పుడెప్పుడు బోట్ ఎక్కాలి అని చెప్పేసి చాలా తొందరపడుతున్నారు. మా పిల్లలు ఫస్ట్ టైం అయితే బోట్ ఎక్కడం. అంత దగ్గర నుంచి బోట్ అనేది ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూడడం కదా, వాళ్ళ హ్యాపీనెస్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సుమారు బోట్లో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ప్రయాణించడానికి 10 minutes టైం అయితే పడుతుంది. బోట్ ఎక్కిన ప్రతి ఒక్కరికి సేఫ్టీ జాకెట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. బోట్ ఎక్కిన ప్రతి ఒక్కరూ సేఫ్టీ జాకెట్స్ అయితే ధరించాల్సి ఉంటుంది. మినిట్స్ తర్వాత మేము భవానీ ఐలాండ్ అయితే వచ్చేసాము. సేమ్ రిటర్న్ వెళ్ళడానికి కూడా ఇదే బోట్ ఎక్కాల్సి ఉంటుంది. లోపలికి రాగానే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్ కనిపిస్తుంది, హరిత రెస్టారెంట్. రైట్ సైడ్ వచ్చేసి రిసార్ట్స్ కనిపిస్తాయి. అక్కడక్కడ వుడ్తో చేసిన రిసార్ట్స్ కనిపిస్తాయి. రిసార్ట్లో స్టే చేయాలనుకుంటే ముందుగా రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ డేకి రిసార్ట్ రెంట్ వచ్చేసి 3000. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, అలానే బర్త్డే షూట్స్ కూడా జరుగుతుంటాయి. కొంచెం ముందుకు వస్తే మనకి హరిత కెఫ్ అనేది కనిపిస్తుంది కదా. ఈ హరిత కెఫ్లో ఐస్ క్రీమ్స్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ అన్ని బోర్డ్స్ మీద కూడా హరిత రెస్టారెంట్, హరిత కెఫ్, హరిత టీ స్టాల్ అని అయితే రాసి ఉంటుంది. ఏం ఐస్ క్రీమ్? కోన్ ఐస్ క్రీమ్. మీ ఇద్దరు ఏం తింటున్నారు? నువ్వురా బుడ్డి, నువ్వేం ఐస్ క్రీమ్ తింటున్నావు? ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా బాబు అయితే ఐస్ క్రీమ్ ఓపెన్ చేయని చెప్పేసి గొడవ చేస్తున్నాడండి. మా పెద్ద పాప అయితే ఇంకొక ఐస్ క్రీమ్ కావాలి, డాడీకి చెప్పి ఇప్పించవా అని చెప్పేసి అంటుంది. సాయమ్మా,
ఐస్ క్రీమ్ తింటూ కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ అలానే లెఫ్ట్ సైడ్ కూడా గార్డెన్ వ్యూ అయితే చాలా బాగుంది. అరచేతుల్లో నుంచి చెట్లు వచ్చినట్లుగా చాలా అందంగా గార్డెన్ అనేది తయారు చేశారు. ఈ గార్డెన్ లోనే చిన్న అమ్మవారు టెంపుల్ అలానే అమ్మోరు తల్లి విగ్రహం కూడా పెట్టారు. లెఫ్ట్ సైడ్ చూస్తే సింహం బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారు. సైకిల్ రెంట్కి తీసుకొని ఈ భవానీ ఐలాండ్ మొత్తం చూసి ఇక్కడ ఉన్న గ్రీన్ గార్డెన్ అలానే అందాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. ఈ గార్డెన్లో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. అలానే పార్కులో కొన్ని జిమ్ లాగా చేసే ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలా కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తుంటే ముందుగానే మా వారు పిల్లలు అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ డిస్కషన్ అయితే చేస్తున్నారు. ఆ డిస్కషన్ ఏంటంటే ఇక్కడ కొన్ని బోట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏ బోట్ ఎక్కాలి అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. మేము వెళ్ళి ఏంటి డిస్కషన్ జరుగుతుంది అని చెప్పేసి అడిగాము. అడిగితే వాళ్ళు అన్నారు ఎక్స్ట్రా మనీ పే చేస్తే రిస్కింగ్ బోర్డులో ఒకరు బోటింగ్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పారు. మేమైతే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కదా, ఒకరు వెళ్ళి ఒకరు ఉంటే బాగోదని చెప్పేసి మేము బోటింగ్కి అయితే వెళ్ళలేదు. కొంచెం ముందుకి నడుస్తూ వెళ్తుంటే అక్కడక్కడ యానిమల్స్ బొమ్మలను అయితే పెట్టారు. ఇక్కడ చూడండి బండరాయి పైన నెమలి, అక్కడక్కడ కొన్ని జంతువులను అయితే పెట్టారని చెప్పాను కదా, ఇది చూడండి నెమలి. అలానే ఇక్కడ 2 క్యూట్ జింకలు, ఈ సైడ్ వచ్చేసి మళ్ళీ రాయి పైన నెమలి. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి పెద్ద పైనాపిల్ అయితే కనిపిస్తుంది కదా. మరి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ భవానీ ఐలాండ్ అంతా చూసేసి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కొన్ని బెంచెస్. ఇక్కడ చూడండి పెద్ద లవ్ సింబల్, అక్కడక్కడ కొన్ని బెంచెస్ వేశారు. ఈ గ్రీనిష్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ పెద్ద చెట్టు కింద చిన్న బుద్ధుడు బొమ్మ అయితే ఉంది. ఆ బుద్ధుడు చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ధ్యానం అయితే చేస్తున్నారు. అక్కడ కింద వచ్చేసి కొన్ని లెటర్స్ అయితే ఉన్నాయి. ఆ లెటర్స్ ఏంటంటే భవానీ ఐలాండ్ అని చెప్పేసి రాశారు. భవానీ ఐలాండ్ మొత్తం తిరిగి అందాలను ఆస్వాదించడానికి మ్యాక్సిమం 2-3 అవర్స్ టైం అయితే పడుతుంది. మీరు ఎప్పుడైనా భవానీ ఐలాండ్ వెళ్ళారా? అలా వెళ్ళుంటే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే ఈ ప్లేస్ చూడని వాళ్ళు ఉంటే విజయవాడలోని ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్ అయిన భవానీ ఐలాండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో పిల్లలతో టైం స్పెండ్ చేయండి. అలానే ఈ ప్లేస్ అనేది విజిట్ చేయండి. ఇక్కడ కొన్ని అవుట్డోర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమేషన్ కనిపిస్తుంది కదా, వీటిని మనం కొట్టినప్పుడు వచ్చే సౌండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమేషన్ సౌండ్ లాగా వినిపిస్తుంది. అలానే మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. ఇక్కడ చూస్తే వాటర్ ఫాల్స్, వాటర్ ఎంత ఫోర్స్గా వస్తున్నాయో చూడండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎలక్ట్రికల్ కార్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆ ఐటమ్స్ ఏంటంటే దూరం నుంచి కనిపిస్తున్న యాపిల్, బటర్ఫ్లై, అలానే 2 ఒంటె తలలు మీకు కనిపిస్తున్నాయి కదా, అందులోకి దిగి మా పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఫస్ట్ టైం క్యామెల్ చూడడం, ఇలా తలలు ఎలా రెడీ చేశారు, ఎలా పెట్టారని చెప్పేసి పిల్లలకైతే చాలా పెద్ద డౌట్సే వచ్చినాయి. మేము అవి క్లియర్ చేయడానికి చాలా టైం పట్టింది. పిల్లల బుర్రల్లో ఏమన్నా క్వశ్చన్ వస్తే ఆన్సర్ చెప్పే వరకు పెద్దవాళ్ళని అయితే వదిలిపెట్టరు, అడుగుతూనే ఉంటారు. ఈ హౌస్ వచ్చేసి టీ స్టాలు అండ్ కాఫీ. మరి కొంచెం ముందుకు వస్తే వాటర్ ఫాల్స్, అలానే చిన్న చిన్న ప్లాంట్స్ 2 సైడ్స్ అయితే డెకరేట్ చేశారు. వాటర్ ఫాల్స్ అవి చూసిన తర్వాత మరి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా. ఈ బిల్డింగ్లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్ ఉంటాయి. పైన ఫ్లోర్లో అద్దాల మహల్ ఉంటుంది. ఈ అద్దాల మహల్లో కొన్ని యానిమల్స్ కూడా కనిపిస్తాయి. బిల్డింగ్ చుట్టూ పిల్లలకు కొన్ని అవుట్డోర్ గేమ్స్ అలానే యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మా పిల్లలైతే ఇక్కడ జంప్ చేస్తున్నారు. ఈ జంపింగ్కి 5 minutesకి 30 రూపీస్.
ఐలాండ్లో మేస్ గార్డెన్ కూడా ఉంది. ఈ గార్డెన్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. మేస్ గార్డెన్ అంటే ఏంటంటే ఒక పజిల్ లాగా ఉంటుంది. అంటే ఎటువైపు వెళ్ళి ఎటువైపు నుంచి వస్తున్నామో కూడా మనం దారి అయితే అస్సలు కనుక్కోలేమండి. చాలా కష్టంగా ఉంటుంది. మా పిల్లలు ఈ వీకెండ్ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. మీ పిల్లలతో ఈ ప్లేస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, టైం స్పెండ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.